ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు మధు గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు జుజ్జువరపు సుదర్శన్ గారు, పద్మ గారు, సోదరుడు వెంకీ, సోదరి ప్రీతి సహకరిస్తున్నారు. మధు గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీర్వాదం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. సోదరులు సుదర్శన్ గారు, పద్మ గారు, బిడ్డలు వెంకీ, ప్రీతి ఇచ్చిన సహకారాన్ని బట్టి వారికి ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. జుజ్జవరపు సుదర్శన్ గారు, పద్మ గారి కుమారుడు మధు గారి కొరకు కృతజ్ఞతలు. బిడ్డకిచ్చిన నూతన జన్మదినమున్న దయాకిరీటం కొరకు స్తోత్రాలు. వెంకీ, ప్రీతిలను ఆశీర్వదించండి. మధుకు కావలసినటువంటి జ్ఞానమునిచ్చి, కృపనిచ్చి, నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదం కొరకు నడిపించండి. సుదర్శన్ గారిని, పద్మ గారిని ఆశీర్వదించండి. యేసు నామమున నేటి వాక్య ధ్యానం వాక్యమని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు చాలా గంభీరమైనవి, లోతుతో కూడినవి, ఆధ్యాత్మిక వివరణతో ఉన్నటువంటివి. దేవుని సేవకుడుగా బాప్తిస్మమిచ్చు యోహాను, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. దేవుణ్ణి హెచ్చించి తనను తగ్గించుకుంటున్నాడు. యేసును హెచ్చించి తనను తగ్గించుకుంటున్నాడు. దీనిలో అతడు చెప్పిన భావన, నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. నేను స్నేహితుడను, పెండ్లి కుమారుని స్వరము విని సంతోషిస్తున్నాను. నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. వెన్ విల్ యూ ఎంజాయ్ ద రియల్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? ఎప్పుడు నీ జీవితంలో నీవు నిజమైన ఆనందం, పరిపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతోషం అనుభవించగలుగుతావంటే నీ నిజ స్థితి, నీ స్థాయి నువ్వు తెలుసుకున్నప్పుడు. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి, అది తెలుసుకున్నాడు. నేను స్నేహితుడిని, ఆయన పెండ్లి కుమారుడు, అది తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన స్వరము నన్ను ఆనందింపజేస్తోంది అని అన్నాడు. సోదరుడా, సోదరి, వాట్ మేక్స్ యూ హ్యాపీ ఇన్ దిస్ లైఫ్? ఏమిటి నీ జీవితంలో నిన్ను సంతోషపరుస్తోంది? యోహానిచ్చిన సాక్ష్యం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు, ఆయన స్వరం నన్ను సంతోషపరుస్తుంది. ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేక్స్ మీ హ్యాపీ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరము నన్ను ఆనందింపజేస్తాను. నేను ఈ దినం నక్షత్రాల గురించి మాట్లాడాను యోబు గ్రంథం మీద. దానికి ముందు నాకు చాలా వేదన ఉంది ఉదయం నుండి. ఎందుకంటే చాలా ఆర్థిక అవసరం ఉంది. ప్రభువా, ఇన్ని లక్షల రూపాయలు నాకు కావాలి పరిచయం రన్ అవటానికి. వి ప్రే టుగెదర్, ప్రేయర్ టవర్ విమెన్ మేము కలిసి ప్రార్థన చేశాం. ఇవాళ లాంగ్ టైమ్ వీ స్పెండ్ ఇన్ ప్రేయర్, చాలాసేపు ప్రార్థన గడిపాం. ఈ వాక్యం చెప్పాను నేను, నక్షత్రాల మీద వాక్యం చెప్పాను. చెప్పిన తరువాత నేను దేవునికి చెప్పింది ఏంటంటే, దేవా, ఆకాశ నక్షత్రాల సృష్టిని నేను చూడగా నరపుత్రుని దర్శించుటకు నీవు వాడు ఏ పాటివాడు అని అడిగిన మాట, ఆ స్వరం నా మనసులో పడగానే ఐ ప్రైజ్డ్ గాడ్. దేవా, ఇంత గొప్ప దేవుడు అని నేను ప్రకటించిన తర్వాత, హౌ చీప్ ఆస్కింగ్ యూ ద మనీ. దేవా, నిన్ను డబ్బులు అడగటం ఏమిటి? నేను అసలు ఐ ఫెల్ట్ ఎ షేమ్ ఆఫ్ దట్.
నిన్ను నేను అడగటం ఏంటి ప్రభా, డబ్బు అడగటం ఏమిటి, డబ్బు లేకపోతే సేవ జరగదా నిన్ను నేను ప్రశ్నించాను. ఐ ఫీల్ సారీ ఫర్ దట్ లార్డ్ అని చెప్పాను. ఆ క్షణం నుండి నా హృదయంలో ఆనందం ఎంతో అద్భుతంగా నేను గమనించగలిగాను. వెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ యూ విల్ బి రిజాయిసింగ్. నువ్వెంతో సంతోషిస్తావు. సహోదరుడా, సహోదరి, మనము తగ్గాలి. ఏ పాటి వాడను ప్రభు, నేను నరపుత్రుడనైన నన్ను దర్శించుటకు నేనే పాటవాడిని. నువ్వెంత గొప్పవాడు. నీ మహాజ్ఞాన సంపద శోధించుట ఎవరికి సాధ్యము, ఎవరికి సాధ్యం? అటువంటి నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఎందుకంటే నేను భూ సంబంధిని, నువ్వు పరలోక సంబంధివి. నా ఉత్పత్తి భూమి, నీ ఉత్పత్తి పరలోకం. నీవు అక్కడి నుండి వచ్చావు, నేను ఎక్కడి నుండి వచ్చాను. నేనే పాటాను ప్రభు నీ ఎదుట. నీవు నన్ను దర్శించటానికి, నన్ను ఎన్నుకోవటానికి, నన్ను వాడుకోవటానికి. దావీదు కీర్తనకారుడని నేను చచ్చిన కుక్క వంటి వాడిని అన్నాడు. నల్లిని అనలేదు సుమా, మిన్నల్లిని అన్నాడు. మిన్నల్లి, బెడ్ బగ్స్, నల్లులు అంటే. మిన్నల్లి అంటే కనపడదు, అంత చిన్న నల్లి. నేనే పాటాడు ప్రభు, నువ్వు ఆకాశ విశాలమంత గొప్పవాడు అయితే నేను మిన్నల్లి వంటి వాడను. అన్కంపారబుల్, అసలు కంపేర్ చేయటానికి వీల్లేదండి. అందుకని అన్నాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను తగ్గించబడాలి. నేను నిన్నటి దినం ఖాళీగా కూర్చున్నప్పుడు, నేను బైబిల్ ప్రకారం అధిక బలం ఉండి 80 ఏళ్ళు బతికితే, రోజుకు ఒక 5 గంటల చొప్పున వాక్యం చెప్పగలిగితే 1,23,000 ఎపిసోడ్స్ చేయగలుగుతాను నేను. ఇప్పుడు నేను 6,000 ఎపిసోడ్లో ఉన్నాను. 1,23,000 ఎపిసోడ్స్ ఒక బైబిల్ గ్రంథం మీద. వాట్ ఈస్ దాట్? ఏమిటిది అసలు? నేను ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని అండి. యేసే పరిష్కారం ప్రారంభించినప్పుడు, దేవా, మొదటి ట్రిప్లో 1150 ఎపిసోడ్లో బైబిల్ కంప్లీట్ అయిపోయింది కీర్తనలు లేకుండా. సెకండ్ టైంలో 2350 ఎపిసోడ్లో బైబిల్ కంప్లీట్ అయింది, ఇంక్లూడింగ్ కీర్తన గ్రంథంతో. ఇప్పుడు మూడోసారికి వచ్చేటప్పటికి 3,350 నుంచి ఇప్పుడు 6,000 దగ్గరికి వచ్చి 2,700 చిల్లర ఎపిసోడ్స్. ఇంకా 3,000 ఎపిసోడ్స్ పడతాయి. ఇప్పుడు నేను ధ్యానం చేస్తుంటే నాకు అనిపిస్తుంది, ఒక్కొక్క పదం మీద ఎన్నో రోజులు. యోబు గ్రంథం 9వ అధ్యాయం నేను చెప్పాను, భూమి మీద 10 రోజులు, ఆకాశం మీద 10 రోజులు, నక్షత్రాల మీద 10 రోజులు, సంవత్సరాల మీద 10 రోజులు. ఒక్కో పదమే అది. ఎంత అనంతం అండి దేవుని వాక్యం. దేవా, ఈ అనంత వాక్యాన్ని చెప్పే నేను ఎంత అల్పుణ్ణి, అనంత వాక్యమైన నీవు ఎంత మహోన్నతుడు. నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను సాక్షిని, నీవు వాస్తవానివి. కనుక నేను తగ్గించబడాలి ప్రభు. ఆయన చెప్పుల వారునైన విప్పుటకు నేను యోగ్యుడు కాదు. కానీ స్త్రీలు కనిన నరులందరిలో గొప్పవాడినే కాదంటలేదు, కానీ యోగ్యుడు కాదు. స్త్రీలు కనిన నరులందరిలో గొప్పవాడైన బాప్తిస్మమిచ్చు యోహాను తనను దాసునిగా, రిక్తునిగా చేసుకుని మానవునిగా కనపడిన, శిలువ మరణం పొందిన వ్యక్తిగా ఉన్న క్రీస్తు యొక్క పాదాల యొక్క చెప్పుల వారు విప్పటానికి యోగ్యుని కాదని ప్రకటించుకున్నాడంటే మనం ఎంతండి? చెప్పుల వారు కాదు కదా, ఆయన నీడ పడుతున్న స్థలానికి 100 గజాల్లో ఉండటానికి కూడా అర్హులం కాదు. నాట్ టు ఈవెన్ టచ్ హిజ్ ఫీట్. పాదాలు ముట్టుకోవటం సరిగదా? ఆయన ఉన్న స్థలానికి 10 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళటం కూడా చాలమ్మ. ఆయన హెచ్చించబడాలి. అందుకే నేను అన్నాడు, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన మాటల గురించి మాట్లాడతాడు. మీ మాటలు ఒకసారి రికార్డ్ చేసుకోండి.
మీ మాటల్లో ఎర్త్లీ థింగ్స్ ఎన్ని ఉన్నాయి, హెవెన్లీ థింగ్స్ ఎన్ని ఉన్నాయి, లైఫ్ ఆన్ ద ఎర్త్ గురించి ఎన్ని ఉన్నాయి, లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎన్ని ఉన్నాయి. కమాన్, మీరు మీ ఫ్రెండ్స్తోనో మీ బంధువులతోనో అన్నదమ్ములతోనో ఎవరితోటనో మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి విశ్లేషించండి. హౌ మెనీ వర్డ్స్ ఆర్ అబౌట్ ద థింగ్స్ ఆన్ ద ఎర్త్ అండ్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ ద లైఫ్ ఆఫ్టర్ ద డెత్. మరణం తర్వాత జీవితం మీద ఎన్ని మాటలు ఉన్నాయి, భూ సంబంధంగా ఉండేటువంటి బ్రతుకు మీద ఎన్ని మాటలు ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి. దానికి పర్సంటేజ్ కట్టండి. ఏది ఎక్కువ ఉందో చూడండి. అది మీరు ఉదయాన్నే లేచి స్తుతిస్తున్నావు, అది పర సంబంధమైంది. లోకాభిరామాయణం మాట్లాడుతున్నావు, ఇహలోక సంబంధమైంది. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కనపడితే దేని గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వేం చేస్తున్నావు, మీ భార్య ఏం చేస్తుంది, బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎంత కూడబెట్టావు, వ్యాపారం ఎట్లుంది, రాజకీయాలు ఎట్లున్నాయి, ఇదంతా భూ సంబంధమైంది. బుల్షిట్, ట్రాష్, వేస్ట్. ఇదేది కూడా పనికొచ్చేది కాదు. యెహోవా యందు భయభక్తులు గలవారు కూడి మాట్లాడుకొనుచు ఉండగా ఆయన చెవి యొగ్గి ఆలకించుచున్నాడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? దావీదు కీర్తనగాడు అంటాడు, దేవుని యందు భయభక్తులు వారు కలవారులారా మీరందరూ కూడి వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరిస్తాను. 65వ సంకీర్తన. నేను వివరిస్తాను నా దేవుడు నాకు చేసిన కార్యాలు. నువ్వు వివరించు నీ దేవుడు నీకు చేసిన కార్యాలు. నువ్వు వివరించు ప్రభు నీ కోసం చేసిన కార్యాలు. నేను వివరిస్తాను ప్రభు నా కొరకు చేసిన కార్యాలు. ఎలిజబెత్ జక్కరియా భార్య, యోసేపుకు ప్రదానం చేయబడిన మరియ ఇద్దరు కూడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఎప్పుడైనా స్టడీ చేశారా? లోకాసు వార్తలో ఉంటుంది, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలా సంభవించెను అని ఆవిడ మొదలు పెడితే, నేను స్త్రీలలో నిజంగా ఆశీర్వదించబడిన దానను, నా గర్భఫలం ధన్యమైపోయింది, ఇదిగో నీ స్వరం విన్నప్పుడు నా యొక్క గర్భంలో ఉన్న కుమారుడు ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఏమిటి డిస్కషన్ అంతా? అబౌట్ ద హెవెన్ అండ్ ద గాడ్ అండ్ హిస్ థింగ్స్. అర్థమవుతుందా? అదే హేరోదు యేసుక్రీస్తు ప్రభువుని గురించి జ్ఞానులు వచ్చినప్పుడు అతడు మాట్లాడిన మాటలు ఏమిటి? కుట్రతో కూడిన మాటలు. కనుక నీ మాటలు నువ్వు ఏ సంబంధివి, భూ సంబంధివా పరలోక సంబంధివా తెలియచేస్తాయి. నువ్వు నీ భార్య కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఏమంటే పిల్లల్ని ఏం చదివిద్దాము, పిల్లలకి ఏం ఆస్తులు కూరుద్దాము, ఎక్కడ అప్పులు చేద్దాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఎంతసేపు ఇదేనా? ఇలాగే మీరు మాట్లాడుకుంటున్నారంటే భూ సంబంధులు. మన బిడ్డలు నీ దేవుని కొరకు ఎలా పెంచుదాము, గొప్ప సేవకులు ఎలా అవుతారు, సమాజానికి ప్రయోజనకర్తలు ఎలా అవుతారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా బిల్డ్ చేద్దాము, వాళ్ళలో ఒక గోల్స్ ఎట్లా సెట్ చేద్దాము, వాళ్ళని ఏ హై అంబిషన్స్తో రెస్పాండ్ అయ్యేట్టుగా చేద్దాము, క్రీస్తుకు మహిమ ఎట్లా తెస్తారు అలా పెంచుదాము, అవి ఆలోచిస్తున్నారు అనుకోండి, అవి పర సంబంధమైన ఆలోచనలు. మీ ఇచ్చ నెరవేర్చుకోవటానికి చేసే ప్రతి ఆలోచన భూ సంబంధమైనదే. ప్రభువు ఇచ్చ నెరవేర్చుట కొరకు చేసినది ప్రతిదీ పరలోక సంబంధమైనదే. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? ఏ విధమైన వ్యక్తివి నీవు? ఆలోచించు. భూమి నుండి వచ్చు వాడు భూ సంబంధి కాడు, భూ సంబంధమైన విషయాలు మాట్లాడతాడు. ఇంకోటి మాట్లాడు. ఎప్పుడైనా సరే ఎవరైనా నీతో కూర్చున్నప్పుడు, ఒక విశ్వాసి అయిన వాడు కూర్చున్నప్పుడు లోకం గురించి మాట్లాడుతున్నాడంటే క్విట్ దట్ ఫెలోషిప్. ఆ వ్యక్తి యొక్క సహవాసం నుండి దూరం వెళ్ళిపో. అనవసరం మనకు అట్లాంటి వ్యక్తితో. ప్రభువుని గురించి మాట్లాడలేనివాడు, ప్రభు యొక్క కార్యాలను గురించి వివరించలేనివాడు, ప్రభు యొక్క సాక్ష్యాలను గురించి చెప్పలేనివాడు, ప్రభువుతో తన అనుబంధాన్ని గురించి ముచ్చటించలేనివాడు, ప్రభువుతో తన సహవాసాన్ని గురించి మాట్లాడలేనివాడు, తన నడక గురించి మాట్లాడలేనివాడు నీకు ఆధ్యాత్మిక ప్రయోజనకారి కాడు. పైగా వచ్చినవాడు అందరికంటే పైగా ఉండి తన కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇస్తాడు. యేసు పరలోకాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు, పైనుండి వచ్చాడు. పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పించాడు. నీ చిత్తం పరలోకంలో జరుగుతోంది, అలా భూమి మీద మా జీవితాల్లో జరుగునుగాక అని చెప్పి
అపేక్షించాడు. అది జరుగుతోందా? మరి ఆలోచించాలి. కనుక భూ సంబంధమైన తలంపులతో కొట్టుమిట్టాడుతున్నామా, పరసంబంధమైన తలంపులతో కొట్టుమిట్టాడుతున్నామా? ఆలోచన చేయాలి. దేవా, నీ సంఘాన్ని ఎట్లా కట్టాలి, నీ సువార్త ఎట్లా ప్రకటించాలి, నీ వాక్యాలు ఇంకెట్లా ధ్యానించాలి, నేను ఇంకా ఎలా నీతో ప్రార్థనలో గడపాలి, నేను ఇంకా ఆత్మశక్తితో ఎలా వాడబడాలి, నేను ఇంకా రచనలు ఎట్లా చేయాలి, నేను ఇంకా కొత్త ప్రసంగాలు ఎట్లా సిద్ధం అవ్వాలి, నేను ఇంకా యవనస్తులను ఎట్లా సిద్ధం చేయాలి, నా అనారోగ్యంలో నీకు ఎట్లా సాక్షిగా నిలబడాలి, ఈ తలంపులతో రగిలించబడుతున్నావా? నువ్వు పరలోక సంబంధమైన వాడివి. నీవు సాక్ష్యం ఇచ్చేవాడివి ఉంటావు. నువ్వు ఇచ్చే సాక్ష్యం వల్ల దేవుడు లోకంలో రుజువు అవుతాడు. ఆయన సాక్ష్యం ఎవడు అంగీకరించడు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఎవడు ఒప్పుకోల. ఆఖరికి ఆయన నోరు తెరిచి చెప్పేశాడు యూదులతో, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని. అబ్రహాము నా దినము చూడాలని మిక్కిలి ఆశపడ్డాడు, చూచి ఆనందించాడు. నీకు 50 ఏళ్ళైనా లేవే, నువ్వు అబ్రహామును చూసావా అంటే, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడిని అని చెప్పాడు. హూ బిలీవ్డ్ దట్? నో వన్. ఎవరు నమ్మలేదు. అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, చూశాడు, ఆనందించాడు. నేను అబ్రహాం కంటే ముందున్నాను. అబ్రహాముని పిలిచిందే నేను, అబ్రహాముకు తోడున్నది నేను, అబ్రహాముతో ఆహారం తీసుకున్నది నేను. అది ప్రభు చెప్తుంది అక్కడ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని తిరస్కరించి తృణీకరించి నమ్మక వెళ్ళిపోయారు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, అహరోను కంటే గొప్పవాడు, ప్రధాన యాజకుడు గొప్పవాడు ఉన్నాడు, ఆయనే నేను అని చెబుతుంటే ఎవరు నమ్మలేదు. సహోదరుడా, సహోదరి, ఎవరు నమ్మలేదు. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, దేవుని మాటలు ఎవడు నమ్మడు. ఈ లోక రామాయణం చెత్త చెదారని నమ్ముతారు. ప్రభు వచ్చేస్తున్నాడు, ఎవరు నమ్మరు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ఎవడు నమ్మడు. రా, నీ నోట్లో ఆయిల్ పోస్తాను, నీకు స్వస్థత వస్తుందని నమ్ముతాడు. తైల అభిషేకం చేస్తాడంటే నమ్ముతాడు. నీటితో శుద్ధి చేస్తాడని నమ్ముతాడు. అంటే మనకి భూ సంబంధమైన తలంపులు మనవి. ప్రభువు మీద, ప్రభువుపై, శక్తిపైన ఆధారపడి ఆలోచన చేసేటువంటి స్థాయి ఇవాళ క్రైస్తవ్యం ఎదగలేకపోతుంది. కారణం ఏంటంటే, ఎక్కడ ఈ భూమిని, ఇంకా ఈ ఎర్త్లీ థింగ్స్ని, ఈ శరీర సంబంధ విషయాల్ని వదలలేకపోతున్నాం. పేరు ప్రతిష్టను వదలలేకపోతున్నాం. ధన సంపద మోసాన్ని వదలలేకపోతున్నాం. అందువలన మనం దేవునికి సాక్షులుగా బతకలేకపోతున్నాం. దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేశాడట యేసు ప్రభు. తన సాక్ష్యాన్ని ఇవ్వటం ద్వారా దేవుడు ఉన్నాడని, ఆయన సత్యవంతుడని, ఆయన తన పంపించాడని, వాటినే నేను మాట్లాడుతున్నానని తను ఒక ముద్ర వేసి చూయించాడు ప్రజలకి. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడినది. కొలత లేని ఆత్మ. యేసు ఒక నరునిగా వ్యక్తిగతంగా పనులు చేయలా, పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వాడే పనులు చేశాడు. గుర్తుపెట్టుకోండి. కనుక యేసు చేసిన ప్రతి సూచక క్రియ, ప్రతి అద్భుతము, ప్రతి స్వస్థత పరిశుద్ధాత్మ శక్తితో చేసినవే. ఆయన పలికిన ప్రతి మాట దేవుని ఆత్మ చేత బోధించిన మాటయే. ఆత్మ ద్వారా ఆయన బోధ చేశాడు. ఇవాళ ఇది మనం అంగీకరించాలా, ఇది తెలుసుకోవాలా. ప్రతి మాట యేసు మాట, దేవుని మాట. ప్రతి మాట యేసు మాట, దేవుని మాట. ఆయన తన నోటి మాట చేత తాను సృష్టిని చేయటమే కాదు,
మనం ఏం చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. యోహాను సువార్త 3:35 పరలోకములో ఉన్నటువంటి తండ్రి తను ప్రేమించిన కుమారుని చేతికి సమస్తాన్ని అప్పగించాడు. అంటే హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్? జీసస్ క్రైస్ట్. ఆయన చేతుల్లో సమస్తం ఉంది. యోహాను 13:4 చెబుతాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. తండ్రి తన చేతికి సమస్తము అప్పటికే అప్పగించానని 18వ చెబుతాడు. తానే వారి యొద్దకు వెళ్ళాడు అని రాశాడు. అప్పటికే యేసు చేతికి సమస్తం అప్పగించాడు. యేసు తాను చేస్తున్నది తన యొక్క తండ్రి చిత్త ప్రకారం చేయటానికి తను సిద్ధమై చేస్తున్నటువంటిది ప్రతి పని కూడా. అందుకే ఆయన నడిచిన నడక, ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన మాట్లాడిన సందర్భాలు, ఆయన దర్శించినటువంటి స్థలాలన్నీ కూడా నియమించబడినవే. తాను ఏర్పరచుకున్నవి చేయలేదు, తన కొరకు దేవుడు ఏర్పరిచినవి పూర్తి చేశాడు. హీ డిడ్ నాట్ ఫుల్ఫిల్ హిస్ గోల్స్, బట్ హీ ఫుల్ఫిల్డ్ ద గోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గురిని ఆయన రీచ్ అవటానికి ట్రై చేశాడు. అదే చేశాడు, సంపూర్ణం చేశాడు. తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణముగా చేసి నిన్ను నేను మహిమపరిచాను. యోహాను 17:4. గెత్సెమనీలో ఆయన చేసిన ప్రార్థనలో, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా చేసి నేను నిన్ను మహిమ పరిచితిని. నా పని కాదు నేను చేసింది. నేను ఇప్పుడు చేస్తున్న పని నాది కాదు, అందుకే నాకు ఎర్నింగ్ లేదు. నేను నా కోసం పని చేసుకుంటే ఖచ్చితంగా ఎర్నింగ్ ఉంటుంది నాకు. నేను ఒక చర్చ్ కట్టుకుంటే నాకు ఆస్తి దక్కుద్ది. నేను ఒక స్టూడియో పెట్టుకుంటే నాకు కొంత సిస్టము, నాకు కొంత మెటీరియలిస్టిక్ థింగ్స్, ఎసెట్స్ ఏర్పడతాయి. నేను చేస్తుంది ఉట్టి ప్రీచింగే, ఇంకేం ఏర్పడతాయి? ఏం ఏర్పడదు. 26 ఏళ్ళు కూలికి ఎన్నడూ బోధించలే సోదరుడా, సోదరి. కూలికి బోధించమని అడిగిన వాడిని నేను తీసి అవతల పారేసి, ఐ నెవర్ టచ్ విత్ దెమ్. వాళ్ళతో ఎప్పుడు సంబంధిగా లేను నేను. పరలోకం నుండి ప్రభు ఒక ఉద్దేశంతో మనం పంపించి ఆయన తీసుకుంటే వెళ్ళిపోతాం, అంతవరకే. కనుక ఇహలోక సంబంధం కాదు మనం దీని గురించి ఆలోచించటానికి, దీని మీద నిర్ణయాలు చేసుకోవటానికి, ఈ అధికారాల కోసం పోరాడటానికి, ఈ హక్కుల కోసం ధ్యానించడానికి. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధం కాదు మనం. We should always think of the heaven and the life after the death. ఇదేమిటండి, భూమి మీద కావలసిన వాటి కోసం పాకులాడాలి కానీ భూమి మీద నుంచి వెళ్ళిపోయినాక దానికోసం పాకులాడతారేమిటి? మీ ధనము పరలోకంలో సంపాదించుకోండి అన్నాడు ప్రభు. మరి పరలోకంలో సంపాదించుకుంటే ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు, ఉండక్కర్లేదు. Sometimes you don't have money to even to purchase a razor for you for shaving. కొన్ని సందర్భాల్లో గడ్డం గీసుకునే రేజర్ కొనుక్కోవడం డబ్బు ఉండదు. యూ కాంట్ బిలీవ్ దాట్. కదా అని చెప్పి దేవుడి దగ్గర డబ్బు లేదన్నా, దేవుడు చేయలేడన్నా? దేవుని సంబంధిగా ఉంటున్నావా? కుమారుని ప్రేమించి తన చేతికి సమస్తాన్ని అప్పగిస్తే హీ డిడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఫర్ హిమ్. తన కోసం ఏమీ వాడుకోలేదు. ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తల దాచుకున్నట్టుకు స్థలము లేకపోయింది. దాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ లోకం ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా, ఏమి నివాసం కట్టుకుందామా, ఎన్ని కోట్ల పెట్టి ఇల్లు కడదామా, ఎన్ని కోట్ల పెట్టి గుడి కడదామా, అవి ఆలోచించాలా, అవి ఆలోచన చేయలే. క్రీస్తు నామము ఎరుగని చోట్ల ఆయన నామము ప్రకటించవలెనని నేను ఇట్లు చేసి తిని ఇల్లూరి వరకు నేను సువార్త ప్రకటించి ఉన్నాను. నామం ఎరుగని చోట్ల నా కాన్సన్ట్రేషన్. ఒక పేటలో 25 సంఘాలు ఉంటాయి, 25 చర్చిలు ఉంటాయి, ఇంకో కొత్తవాడు వచ్చి ఇక్కడ పెడతాడు అన్నమాట.
ఉన్న వాళ్ళందరూ నా గుడికి రాని పోగేసుకుపోతాడు ఇంకొకడు. నా గుడికి వస్తే కోటీశ్వర్లు అవుతారని నన్ను చేస్తాడు ఇంకొకడు. కానీ నేను మనవి చేస్తున్నాను, చూస్తుంటే క్రైస్తవ్యంలానే ఉంటుంది, కానీ అది క్రైస్తవ్యం కాదు. నేతి బీరకాయలో నెయ్యి చందాం. క్రిస్టియానిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ నథింగ్ బట్ ద అగాపే. సంపాదించుకోవటం కాదు, పోగొట్టుకోవటం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ గెయినింగ్ ఆన్ దిస్ ఎర్త్, లూజింగ్ ఆన్ ది ఎర్త్. క్రైస్తవ్యం అంటే భూమి మీద పోగొట్టుకోవటం, సంపాదించుకోవటం కాదు. నేను ముగిస్తున్నాను దేవుని వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మ సంబంధులుగా జీవించాలని నేను మనవి చేస్తున్నాను. 36వ వచనం రేపు చెబుతానండి, ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన బిడ్డలు నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జవరపు మధు గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు సుదర్శన్ గారు, పద్మ గారు, సోదరుడు వెంకీ, సోదరి ప్రీతి. ఈ మాసం ప్రతిరోజు ఎపిసోడ్ సహకారి కావాలి. చాలా ఆర్థిక అవసరం ఉంది. ప్రేమ సాక్షిలో 60 ఎపిసోడ్స్ చేస్తున్నా. ప్రతి నెల 60 ఎపిసోడ్స్కి ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించ మనవి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. జుజ్జవరపు మధు గారి కొరకు వందనాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సుదర్శన్ గారు, పద్మ గారు, వెంకీ, ప్రీతి ఇచ్చిన సహకారమును బట్టి కృతజ్ఞతలు. బిడ్డలను ఆశీర్వదించండి. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అనేకులు విస్తృతంగా సహకరించడం సహాయం చేయండి ప్రభు. ఈ లోకంలో దేన్ని తీసుకెళ్ళం మేము. ఈ లోకంలో నీ కొరకు ప్రయాసపడ్డ మాకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక, ఆమేన్.